ఇది వచ్చి పాడేరు కాబట్టి మేమైతే మోదకొండం గుడికి అక్కడి నుంచి మత్స్యలింగేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాం. మధ్యలో అయితే చిన్న వాటర్ ఫాల్స్ కనిపిస్తే ఆగాము. కొద్దిసేపు ఉండి ఇక్కడి నుంచి అయితే మళ్ళీ బయలుదేరి మోదకొండం గుడికి అయితే వెళ్ళాము. అక్కడ మధ్యలో వాటర్ ఫాల్స్ ఉంటే స్నానానికి అయితే వెళ్ళాము. చూడండి ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే సూపర్ ఉంది. స్నానం చేస్తుంటే ఐస్ మొక్కలు వచ్చి మన మీదన పడుతున్నట్టే ఉంది. అంత చల్లగా ఉన్నాయి వాటర్. ఇక్కడైతే ఫుల్గా స్నానం చేసి మోదకొండం గుడికి వెళ్ళి భోజనం అయితే చేసి మత్స్యలింగేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాము. ఇక్కడ స్నానం చేసి మత్స్యలింగేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాము. ఇంత దూరం వచ్చింది ఈ గుడి చూడడానికి అని అనుకున్నాము, కానీ ఇప్పుడు చూడండి మీకు చూపిస్తున్నాను కదా చేపలు. ఇల్లు దర్శనం చేసుకుని గుడి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉన్నాయి చేపలు కొండరాళ్ళ మధ్యలోనే. ఇప్పుడైతే అర్థమైంది మేము వచ్చింది మంచి ప్లేస్ అని. ఇక్కడ వీటిని అయితే చేపలు అనకూడదంట, మత్స్యాలు అనాలంట. ఇక్కడ మేము చేపలు అంటే కొట్టేయడానికి వచ్చేస్తున్నారు, మత్స్యాలు అని పిలాలంట వీటిని. ఇక్కడైతే వీటికి మేత అయితే అమ్ముతారు. ఆ మేతను తీసుకొని మనం వేస్తుంటే అవి వచ్చి తింటుంటే సూపర్ అయితే ఉంది. మాకైతే థ్రిల్లింగ్ గా. పాడేరు నుంచి ఇక్కడికి రావడం చాలా దూరం. వచ్చి అయితే మేము ఫుల్ ఎంజాయ్ చేసాము. మీరు కూడా వచ్చి చూడండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.